హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకేష్ టెక్ ఇన్. ఒక్క 5 minutes టైం తీసుకొని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన చుట్టుపక్కల ఈ న్యూస్ వింటూనే ఉంటాం. అదేంటంటే ఆన్లైన్ లో స్కామ్స్ గురయ్యి మనీ పోగొట్టుకున్నారని. $20 distraction scam. It alerted her to a new The so-called romance scam. సో మనం ఈ వీడియోలో ఆన్లైన్ లో స్కామ్స్ కి గురవ్వకుండా ఉండాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓటీపీ షేరింగ్. ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి, ఓటీపీ చెప్పండి అంటే అస్సలు చెప్పకండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేసి మనల్ని ఓటీపీస్ అయితే అడగరు. సో వాళ్ళు ఖచ్చితంగా స్కామర్స్ అయి ఉంటారు. సో మీరు కనుక ఓటీపీ షేర్ చేస్తే మీ అకౌంట్లో నుంచి ఖచ్చితంగా మనీ అయితే కట్ అవుతాయి. అండ్ బ్యాంక్ వాళ్ళనే కాదు, ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి ఓటీపీ చెప్పండి అంటే అసలు చెప్పకండి. అన్నోన్ లింక్ స్కామ్. ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి లింక్ పంపించి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు ఫ్రీగా రీఛార్జ్ వస్తుంది, అండ్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు క్యాష్ మనీ 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే అసలు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అయినా ఎవరికి అవసరం మనకు ఫ్రీగా రీఛార్జ్ చేయాలని లేదా 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇవ్వాలని? చెప్పండి. ఆ లింక్ మీద కనుక క్లిక్ చేస్తే మీ అకౌంట్లో మనీ అయితే కట్ అయిపోతాయి, లేదా మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే స్కామర్ అయితే దొంగలిస్తాడు. పబ్లిక్ ప్లేస్లో ఫ్రీగా వైఫై వస్తుందని దాన్ని యూజ్ చేసి ఎటువంటి పేమెంట్స్ చేయకండి. ఎందుకంటే ఆ పబ్లిక్ వైఫైస్కి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి పాస్వర్డ్స్ ఉండవు. సో అందరూ దానికి కనెక్ట్ అవుతారు. మనం అందరూ దానికి కనెక్ట్ అవ్వటం వల్ల స్కామర్ మన మొబైల్లో నుంచి పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటాడు. సో దానివల్ల కూడా మన బ్యాంక్లో మనీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్. నేను ఆల్రెడీ దీని మీద ఒక రీల్ కూడా అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇందులో మనం థర్డ్ పార్టీ యాప్స్ని మన మొబైల్లోకి ఇన్స్టాల్ చేసినప్పుడు అవి కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి. మనం అవేవి చదవకుండానే మనం అలౌ చేసేస్తాం. సో దానివల్ల కూడా స్కామర్ మన డీటెయిల్స్ని దొంగలించే అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల కూడా స్కామర్ మన బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఇదే పెద్ద పాపులర్ స్కామ్. చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఫోన్ చేసి ఏమీ స్కిల్స్ అవసరం లేదు, 1 లక్ష రూపాయలు కట్టండి మీకు జాబ్ ఇప్పిస్తాము అని ఫోన్ చేస్తారు. మీరు కనుక ఆ 1 లక్ష రూపాయలు కడితే మీ డబ్బులు పోయినట్లే, జాబ్ ఉండదు, ఏమీ ఉండదు. దాని తర్వాత మీరు రిటర్న్ కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. అయినా ఎవరికి అవసరం? ఏమి స్కిల్స్ లేకుండా ఎవడు మాత్రం జాబ్ ఇస్తారు మనకి? చెప్పండి. ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే మీరు ఎంతో కొంత ఈ వీడియో నుంచి నేర్చుకున్నారని. సో మీరు నేర్చుకున్న దాన్ని మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. సో దానివల్ల వాళ్ళు ఆన్లైన్ స్కామ్స్కి గురవ్వకుండా ఉంటారు అండ్ వాళ్ళ మనీని పోగొట్టుకోకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.